చూపించకూడనటువంటి వ్యక్తులకు చూపించిన కారణాన్ని బట్టి. అర్థమవుతుంది మీకు? ఎవరికి పడితే వాళ్ళకి ఏది పడితే అది చూపించకూడదు. అలా చూపించడం ద్వారా ఏమవుతుంది? దేవుడు ఇక్కడ ఏం చేశాడు చెప్పండి? ఇదిగో నేటి వరకు నువ్వు సంపాదించినటువంటిది అంతటినీ కూడా ఎవరు దోసుకుపోతారంట? బబులోను రాజు బబులోను దేశానికి పట్టుకుపోతాడు అని చెప్పేసి అక్కడ తెలియచేయబడుతుంది. అంటే మన ఇంట కానీ బయట కానీ ఉన్నటువంటి వెండి కానీ బంగారము కానీ లేకపోతే ఇంకేమైనా ఎవరికి పడితే వాళ్ళకి చూపించకూడదు, ఎవరిని పడితే వాళ్ళకి లోపలికి, ఎవరిని పడితే వాళ్ళ లోపలికి తీసుకొని వెళ్ళకూడదని చెప్పేసి దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. అలా చేసినందువలన ఎవరికి నష్టమంట? ఎవరైతే ఇంట బయట ఉన్న వస్తువులన్నీ చూపిస్తారో, ఎవరైతే ఆ ఇంట్లోనికి తీసుకొని వెళతారో వాళ్ళకి నష్టమని చెప్పేసి దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఎవరిని పడితే వాళ్ళని నమ్మి ఇంట్లోనికి పిలిచి ఉన్నవి లేనివి అన్నీ కూడా మనము చూపించకూడదు అని దేవుడు చెప్తూ ఉన్నాడు. గుర్తించుకోండి. ఎందుకని అంటే ఇర్మీయా గ్రంథం 9:4 ఏం చెప్తున్నాడు? ఏ సహోదరుని మనము నమ్మకూడదని చెప్పేసి చెప్తూ ఉన్నాడు అనమాట. చాలామంది అనుకుంటారు, మా అక్కే కదా, మా తమ్ముడే కదా, మా చెల్లె కదా, మా అన్నయ్యే కదా, ఏమవుద్ది చూపిస్తే, చెప్తే ఏమవుద్ది అని చెప్పేసి చాలామంది సంభ్రమతో సంతోషంతో చెప్తూ ఉంటారు. ఏదేమైనప్పటికీ ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరిని నమ్మడానికి వీల్లేదని దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. ఎందుకు అనంటే ప్రతి సహోదరి తంత్రగొట్టయ్యి కొంప ముంచుతున్నారంట. ఏం చేస్తున్నారు చెప్పండి? కొంప ముంచుతూ ఉన్నారంట, కొంపలు కూల్చుతూ ఉన్నారంట. అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళారా, చూడండి, ఈ యొక్క హమాను ఎవరైతే ఉన్నారో ఈయన ఎవరికి శత్రువు అంట? ఎవరికి శత్రువు చెప్పండి? మొర్దెకైకి శత్రువు. మొర్దెకై జాతి యూదులందరికీ కూడా శత్రువు అని చెప్పేసి అక్కడ వ్రాయబడుతూ ఉన్నది. అయినా ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళారా, ఇక్కడ హమాను ఒక మంత్రి అయినప్పటికీ, యూదులను చంపడానికి శాసనము చేయబడినప్పటికీ యూదుల పక్షముగా దేవుడు ఉన్నాడు. మొర్దెకై పక్షముగా దేవుడు ఉండి ఏం చేశాడు చెప్పండి? రాసిన శాసనాన్ని తిరగరాసి ఎవరిని చంపాలని హమాను సంతతి వారు మరి శాసనము చేయించారో వాళ్ళే ఈ యూదుల చేతిలో చనిపోవడానికి దేవుడు ప్రణాళికను సిద్ధమ చేశాడు. దేవునికి స్తోత్రం. అంటే ఎక్కడ ఉన్నప్పటికీ మనం యథార్థముగా జీవించినప్పుడు, నిజాయితీగా జీవించినప్పుడు దేవుడు మనల్ని ఎప్పటికీ విడిచిపెట్టడం. ఈ ఊరే కాదు, ఏ ఊర్లో ఉన్నా కానీ, ఈ దేశమే కాదు, ఏ దేశంలో ఉన్నా కానీ దేవుడు మనలను విడిచిపెట్టడు. చూసినట్లయితే దానికి ఇదే ఉదాహరణ. ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళారా, మరొకటి గెహాజీ ఏం చేశాడు చెప్పండి? చేయకూడని పని చేసి ఎలీషాకి శత్రువయ్యాడు. గెహాజీ ఎవరు చెప్పండి? ఎలీషా శిష్యుడు. ఏలియా శిష్యుడు ఎలీషా. అంటే ఏలియా శిష్యుడు ఎలీషా. అంటే ఏలియా శిష్యుడు ఎలీషా మంచి దైవజనుడు కానీ ఆశీర్వదించబడ్డాడు. కానీ ఎలీషా దగ్గర ఉన్నటువంటి గెహాజీ మాత్రము ఏం చేశాడు చెప్పండి? డబ్బుకి కక్కుర్తిపడి, నయమాను తెచ్చినటువంటి వస్త్రాలకి కక్కుర్తిపడి ఏం చేశాడు? ఎలీషాకు తెలియకుండానే వెళ్ళిపోతున్నటువంటి నయమాను రథాన్ని వెంబడించి నయమాను దగ్గర నుంచి కొన్ని వస్త్రములు, కొంత వెండి, బంగారం అన్నీ తెచ్చుకున్నందువలన ఏమైపోయాడు చెప్పండి? ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలారా, ఎలీషాకు శత్రువు అయిపోయాడు. ఏమైపోయాడు? ఎలీషాకి శత్రువు అయిపోయాడు. ఎలీషా అంటాడు, గెహాజీ ఎక్కడికి వెళ్ళామంటే, అయ్యా నీ దాసుని నేను ఇక్కడే ఉన్నాను కదా అని చెప్పేసి అంటున్నాడు. అప్పుడు ఏమంటాడు ఎలీషా? నా ఆత్మ నీతో పాటుగా రాలేదా అని చెప్పేసి అంటాడు అనమాట. నా ఆత్మ నీతో పాటుగా రాలేదా? నువ్వు బట్టలు తీసుకోవడం నేను చూడలేదా? నువ్వు వెళ్ళి బంగారములు తీసుకోవడం నేను చూడలేదా? ఆ కానుకలు తీసుకొని దాచుకుని వచ్చి నేను ఎక్కడికి వెళ్ళలేదని చెప్పేసి అంటావా? వాటిని మనం సంపాదించుకోవడానికి ఇది సమయమా? కుష్టి
నీకు నీ సంతతికి కలుగునుగాక. ఇప్పుడు ఆ గెహాజీ ఏమైపోయాడు? ఇప్పుడు ఎలీషాకి శత్రువా లేకపోతే మిత్రుడా? చెప్పండి, అవునా కదా? గెహాజీ ఎలీషాకి శత్రువు. ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళారా, ఎందుకు శత్రువు అంటే చేయకూడనటువంటి పనిని చేశాడు. ఎలీషా ఎలాంటి వాడో తెలిసి కూడా, ఎంత శక్తి కలిగిన దైవజనుడని తెలిసి కూడా ఏం చేశాడు? నయమాను వదిలించుకున్నాడు, గెహాజీ తగిలించుకున్నాడు. ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళారా, జాగ్రత్త సుమా. దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మనం పొందుకోవాలి. కానీ ఎవరెవరో విడిచిపెట్టి వెళ్ళిపోయినటువంటి రోగాలను కానీ, లేకపోతే సమస్యలను కానీ, దురాత్మలను కానీ మనము తగిలించుకోకూడదని దేవుడు చెప్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళారా, దేవుణ్ణి వెంబడించండి కానీ మనుషులను వెంబడించవద్దు. దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి ప్రయాసపడాలి కానీ మనుషులను చూసి మనము దేవుణ్ణి అశ్రద్ధగా ఆరాధించి వాళ్ళు విడిచిపెట్టినటువంటి వాటిని మనము తగిలించుకున్నట్లయితే కనుక మన జీవితాలు ఏమైపోతాయి చెప్పండి? ఏమైపోతాయి? పాడైపోతాయి, దిగజారిపోతాయి, పనికిమాలినటువంటి వారుగా అయిపోతాం. చూసినట్లయితే జాగ్రత్త. దేవుని దగ్గరికి వస్తున్నాం కాబట్టి దేవుని చేత ఆశీర్వదించబడే వారముగా ఉండాలి. కానీ మనుషులను వెంబడించి వాళ్ళు వదిలిపెట్టినటువంటి రోగాల్ని, వారు వదిలిపెట్టినటువంటి దయాల్ని మనము తగిలించుకోకూడదని చెప్పేసి దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. కాబట్టి ఎలీషాకి శత్రువు ఎవరో? గెహాజీ. గెహాజీ శత్రువు ఎవరో? ఎలీషా. ఇప్పుడు గెహాజీ ఎలీషాని మెచ్చుకుంటాడా మా గురువు గారని? ఎందుకు మెచ్చుకుంటాడా? ఎలా మెచ్చుకుంటాడా? మెచ్చుకోడు కదా. నేను తీసుకోవడం ఇతనికి ఇష్టం లేదు, నేను బాగుపడడం ఇతనికి ఇష్టం లేదు, నేను ధనవంతుని కావడం ఇతనికి ఇష్టం లేదు, అందుకని నన్ను ఎలా శపించాడు, అందుకనే నాకు ఈ కుష్ఠరోగం అనేటువంటిది సంభవించింది అని చెప్పేసి తన బ్రతుకు దినములు అన్నింటా కూడా ఎలీషాని ఎలా చూస్తాడు? శత్రువుగానే చూస్తాడు. ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళారా, జాగ్రత్త. చాలామంది మనతోటే ఉంటున్నారు కదా అని చెప్పేసి మనం అనుకుంటాం. కానీ వాళ్ళ వలననే మనకి కొన్ని అమానములు అనేటువంటివి కలుగుతాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తర్వాత చూడండి, ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళారా, సేవకుడే తోటి సేవకుడికి విరోధి. సేవకుడే తోటి సేవకుడికి విరోధి అంట. చూసినట్లయితే ఎట్లా విరోధి అంటే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుంచి మనం చూద్దాం. మొదటి రాజుల గ్రంథము 13వ అధ్యాయము 18వ వచనం. ఆయన సెలవిచ్చిన నోటి మాట మీద తిరగబడి ఈ వేడుకకు వచ్చి నీవు అచ్చట అన్నపానములు పుచ్చుకొనవలెనని ఆయన సెలవిచ్చిన స్థలమున భోజనం చేసి ఉన్నావు కనుక నీ కళేబరము నీ పితరుల సమాధిలోనికి రాకపోవునని ఎలుగెత్తి చెప్పాను. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళు, ఇక్కడ సందర్భం ఏమిటి అంటే ఇక్కడ చూడండి అంట, దైవజనుడు అక్కడ యెహోవా చేత సెలవునుంది యోధా దేశం నుండి బేతేలునకు వచ్చాను. ధూపము వేటుక యెరోబాము ఆ బలిపీఠం మీద నిలిచి ఉండగా ఆ దైవజనుడు యెహోవా ఆజ్ఞ చేత బలిపీఠంనకు ఈ మాట ప్రకటన చేశాను. జాగ్రత్తగా వినాలి. ఇక్కడ ఒక దైవజనుడు మరొక దైవజనునికి శత్రువు అని చెప్పేసి ఎందుకు చెప్తుంటున్నానంటే, దేవుడు చెప్పాడు ఏమనంటే, యెరోబాము అనేటువంటి ఆయన చేయకూడనటువంటి పని చేస్తూ ఉన్నాడు.
కాబట్టి నువ్వు వెళ్ళి ఈ ప్రకటన చేసి మరలా నువ్వు తిరిగి వచ్చేసాయి అన్నాడు ఆ దైవజనునితోటి. ఆ దైవజనుడు వెళ్ళి యెరొబెయాముతో ఈ విషయాన్ని చెప్పాడు. ఏమనంటే, అయ్యా నువ్వు చేస్తున్నటువంటి పని మంచిది కాదు అని చెప్పేసి అన్నప్పుడు ఆ రాజుగారు ఏం చేస్తాడంటే, యెరొబెయాము అతన్ని పట్టుకోండి అని చెప్పేసి అంటాడు అనమాట. పట్టుకోండి అంటే అతన్ని చంపండి అని చెప్పేసి ఒక ఆజ్ఞ జారీ చేసినప్పుడు ఎత్తిన చెయ్యి ఏమవుతుంది? ఎండిపోతుంది. ఏమవుతుంది చెప్పండి? ఎత్తిన చెయ్యి ఏమైంది చూడండి. అక్కడ 4వ వచనంలో, బేతేలు నందున బలిపీఠమును గూర్చి ఆ దైవజనుడు ప్రకటించిన మాట రాజైన యెరొబెయాము విని బలిపీఠం మీద నుండి తన చెయ్యి చాపి వారిని పట్టుకొనమని చెప్పగా అతడు చాపిన చెయ్యి ఎండిపోయాను. ఏమైంది చెప్పండి? ఎండిపోయాను. అంటే యెరొబెయాము చేయకూడనటువంటి పనిని చేస్తూ ఉన్నాడు. ధూపము ఎవరయ్యాలి? యాజకుడు పని, యాజకుడు చేయాలి. చూసిన బలిపీఠం ఎక్కి నేను కూడా దేవునికి ధూపం వేస్తానని చెప్పేసి అనడము తప్ప కదా? రాజు పని రాజు చేయాలి, సేవకుడు పని సేవకుడు చేయాలి, విశ్వాస పని విశ్వాసి చేయాలి. ఇక్కడ యాజకుని పని రాజు చేయడానికి సిద్ధమైనప్పుడు దేవుడు చెప్తాడు. ఏమనంటే, రాజుకి ఇది తగదు, నువ్వు వెళ్ళి ప్రకటన చేయి, నువ్వు చెప్పేసి మరలా వచ్చేసి అని చెప్పేసి దేవుడు చెప్తాడు. వెళ్ళి ఆ రాజుకి చెప్పేసి వచ్చేస్తాడు. అయితే ఈ విషయము మరి అక్కడ ఉన్నటువంటి లోకల సేవకుడు ఎవరైతే ఉన్నారో ఆ సేవకుడికి ఒక ఆయన చెప్తాడు అనమాట. అంటే వాళ్ళ పిల్లల్లోనే ఒక ఆయన చెప్తాడు. ఏమని అంటే, ఇదిగో పలానా యెరొబెయాము విషయంలో ఇలా ఇలా జరిగింది అని చెప్పేసి అన్నప్పుడు ఆ ప్రవక్త అంటాడు, ఆయన ఎక్కడ ఉన్నాడో ఎటు వెళ్తున్నాడు అని చెప్పేసి వెంటనే వెళ్ళిపోయేటువంటి ప్రవక్తని ఎదుర్కొని ఈ సేవకుడు అంటాడు అనమాట, అయ్యా అయ్యా ఒకసారి ఆగు, నువ్వు మా ఇంటికి రావాలి, నువ్వు వచ్చి భోజనం చేయాలంటే అప్పుడు ఈ సేవకుడు అంటాడు అనమాట. ఏ సేవకుడు? వెళ్ళిపోతున్నటువంటి సేవకుడు, ప్రవక్త చేత హెచ్చరించబడినటువంటి సేవకుడు, ప్రవక్త ద్వారా ప్రకటన చేయమని ఏ దేవుడైతే పంపించాడో ఆ సేవకుడు అనమాట. ఆ సేవకుడు వెళ్ళిపోతున్న సమయంలో ఇతను ఎదుర్కొని అంటాడు అనమాట, అయ్యో ఆగు, మా ఇంటికి రా, నువ్వు భోజనం చేద్దు కానీ అని చెప్పేసి అంటే, లేదు లేదు దేవుడు నాకు చెప్పలేదు, ఈ మాట ప్రకటన చేసి నన్ను వచ్చేయమన్నాడో అని చెప్పేసి అతనంటే అంటాడో, లేదు లేదు దేవుడు నాకు మరి దర్శనంలో చెప్పాడు, నేను ఇంటికి పిలిచి భోజనం పెట్టి పంపించమన్నాడు అని చెప్పేసి ఈ సేవకుడు ఏమంటాడు? అబద్ధం ఆడతాడంట. ఏమంటాడు చెప్పండి? అబద్ధం. అంటే అబద్ధం ఆడే సేవకులు కూడా ఉన్నారా? అబద్ధం ఆడే సేవకులు కూడా ఉన్నారు, మోసం చేసే సేవకులు ఉన్నారు. చూసినట్టు నేనే నిజమైన సేవకుని అంటారు, నేనే నిజమైనటువంటి ప్రవక్తని అంటారు. చూసినట్లయితే అందరూ చెప్పింది కూడా మరి మంచిది కాదు, నేను చెప్పిందే మంచిది, నేను చెప్పిందే వినాలి అని చెప్పేసి చాలామంది అంటారు. చూసినట్లయితే కానీ ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళారా, ఆ సేవకుడు అతన్ని నమ్మి నిజమేనేమో దేవుడు ఇతడికి చెప్పాడేమో అని చెప్పేసి మరలా దేవుని దగ్గర విచారణ చేయకుండా, ప్రార్థన చేయకుండా ఇతడు కూడా తోటి సేవకుడే అని చెప్పేసి వెళ్ళి భోజనం చేసిన కారణాన్ని బట్టి ఏమైంది చెప్పండి? ఒక సింహము వచ్చి అతన్ని చంపివేసింది. ఎవరు మోసం చేశారు ఆ సేవకుడిని? తోటి సేవకుడే. ఆ సేవకుడిని ఏం చేశాడు? మోసం చేశాడు. చూసినట్లయితే దేవుడు చెప్పాడు, నువ్వు చెప్పేసి ప్రకటన చేసి వచ్చి అన్నాడు, కానీ నువ్వు అక్కడ ఎవరింటికి కూడా వెళ్ళొద్దు. అతనే అంటాడు, చెయ్యి బాగైన తర్వాత రాజుగారు అంటాడు, యెరొబెయాము అంటాడు, బాబా నా ఇంటికి వచ్చి భోజనం చేసి వెళ్ళు, నీకు అది బంగారం ఇస్తాను, వెండి ఇస్తానంటే ఆ సేవకుడు అంటాడు, నీవు నీ ఆస్తిలో సగము ఇచ్చినా కానీ నేను నీ ఇంటికి రాను అంటాడు. ఎందుకని? దేవుడు చెప్పాడు, నువ్వు తన ఇంటికి వెళ్ళొద్దు అని చెప్పేసి. తన ఇంటికి నువ్వు వెళ్ళొద్దు, అక్కడ భోజనం చేయొద్దు, ప్రకటన చేసి వచ్చేయమని చెప్పేసి అన్నాడు. అలాంటప్పుడు వెళ్ళిపోతున్న సమయంలో ఒక సేవకుడు వచ్చి అబద్ధమాడి తన ఇంటికి తీసుకొని వెళ్ళి భోజనం పెడతాడు. మరి దేవుని మాటను ధిక్కరించినట్లే కదా. మీరేమనుకుంటారంటే అతను సేవకుడే కదా, మరి పిలిచాడు కదా, వెళ్ళి భోజనం చేస్తే ఆ మాత్రం దానికే చనిపోవాలంటే దేవుడు మాట అంటే మాట. దేవుడు చెప్పింది సేవకుడు చేయాలి తప్పించి తన సొంతానికి ఏది కూడా చేయడానికి వీలు ఉండదు. చూసినట్లయితే ఈ సేవకుడు ఏం చేశాడు? అబద్ధమాడి తన ఇంటికి తీసుకొని వెళ్ళి భోజనం పెట్టాడు. కేవలం ఆ భోజనం వాళ్ళ ఇంటి దగ్గర భోజనం తిన్న కారణాన్ని బట్టి ఏమైంది చెప్పండి? న్యాచురల్ డెత్కి దూరం అయ్యాడు. అంటే తను వయసు అయిపోయిన తర్వాత వృద్ధాప్యంలో చనిపోయి తన పూర్వీకుల సమాధుల్లో
సమాధి చేయవలసినటువంటి అతన్ని సింహం తినేసింది. దిక్కులేనటువంటి చావు, అతను చనిపోయాడు. కాబట్టి సేవకుడు ఒక సేవకుడు మరొక సేవకుడికి శత్రువుగా ఉన్నాడు. యథార్థముగా సేవ చేసే మరి సేవకులను ఈ నేటి దినాల్లో చాలామంది సేవకులు ఏం చేస్తున్నారు చెప్పండి? పాడు చేస్తూ ఉన్నారు. వారి సొంత జ్ఞానముతోటి, సొంత తెలివితేటలతోటి మరి వారికి ఉన్నటువంటి మాటగారితనంతోటి యథార్థముగా సేవ చేసేటువంటి సేవకుల్ని ఏం చేస్తున్నారు? మోసం చేస్తూ ఉన్నారు. కాబట్టి సేవకుడికే శత్రువుగా ఉన్నాడు నేటి దినాల్లో. ఈ విషయం సేవకులు గమనించాలి, విశ్వాసులు కూడా గమనించాలి, తెలుసుకోవాలి. ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళారా, మరొక విషయానికి వద్దాం. అబ్షలోమును గురించి మనకు తెలుసు. అబ్షలోము ఎవరు చెప్పండి? దావీదు కుమారుడు. అబ్షలోము అంటే చాలా అందగాడంట. అంటే అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు కూడా ఏ లోపము లేనటువంటి వాడంట. చాలా అందమైనటువంటి వాడంట. సుందరుడు. ఇశ్రాయేలీలోనే అంతటి సుందరుడు లేడు. అలాంటి వ్యక్తి ఏం చేశాడు చెప్పండి? తన తండ్రి మీద ఎదురు తిరిగాడు. ఏమయ్యాడు? తన తండ్రి మీద ఎదురు తిరిగాడు. రాజు తన కుమారుని రాజుగా చేయక మునిపే నేనే రాజునని తనకు తానుగా ప్రకటన చేసుకున్నాడు. ఈ విషయం తెలిసి దావీదు ఏం చేస్తున్నాడు? తన కుటుంబం అంతటినీ కూడా తీసుకొని అడవులకు పారిపోయాడు. అంటే ఇప్పుడు దావీదు రాజుకి ఎవరు శత్రువు? తన కొడుకే శత్రువు. అయితే దావీదు యొక్క యోధులకి అబ్షలోము యొక్క యోధులకి యుద్ధము జరిగినప్పుడు అబ్షలోము దావీదు యొక్క యోధుల చేతులు ఏమైపోతాడో? చనిపోతాడు. అంటే ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళరా, శత్రువులు ఎక్కడో ఉన్నారు, మనకేం పర్వాలేదు అని మనం అనుకుంటా ఉంటాం. మన కుటుంబంలోనే మనకి శత్రువులు ఉన్నారన్న సంగతి మనం గమనించాలి. అది మన కడుపును పుట్టినటువంటి పిల్లలే మనకి శత్రువులుగా ఉంటూ ఉన్నారని చెప్పేసి దేవుడు తెలియచే. ఎంతమంది మరి తల్లులను చంపట్లేదు? కొడుకులు, కూతుళ్ళు. ఎంతమంది మరి తండ్రులను చంపట్లేదు? కూతుళ్ళు, అలాగనే కుమారులను మనం చూస్తూ ఉన్నాము, వింటూ ఉన్నాము ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలని దేవుడు చెప్తూ ఉన్నాడు. ఏమంటున్నాడు చెప్పండి? చాలా జాగ్రత్తగా ఉండాలని దేవుడు చెప్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అలాగనే యోబును మనం చూస్తూ ఉన్నాం. యోబు చాలా భక్తి కలిగినటువంటి వాడు అని మన అందరికీ కూడా తెలుసు. అమ్మా, ఊసి దేశంలోనే అంత భక్తిపరుడు, అంత ధనవంతుడు ఎక్కడా లేడని దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు యోబుని గురించి. అయితే అపవాది వార్చలేక దేవుని దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తీసుకుని ఏం చేసింది? యోబుని ఏం చేసింది? శోధించింది. ప్రియులారా చూసినట్లయితే అంటే యోబుకి శత్రువు ఎవరు? అపవాది చూసినట్లయితే అంటే అపవాది కూడా మనలను శోధిస్తుందా? అపవాది మనకి శత్రువా అంటే అపవాది కూడా శత్రువే. చూసినట్లయితే యేసు ప్రభు అంతటా వాడినే శోధించింది ఆ అపవాది, అవునా కదా? శోధించిందా లేదా? కాబట్టి మానవులమైన మనలను శోధిస్తుందా? శోధిస్తుంది. అయితే మనం ఏం చేయాలి? ప్రార్థనా బలము కలిగి ఉన్నట్లయితే, ఆయన యొక్క నీతిని, రాధ్యాన్ని మనం ఎతికేవారముగా ఉన్నట్లయితే కనుక ఆ అపవాది మన జోలికి రాదు, మనల్ని ఏమీ చేయడానికి అవకాశం ఉండదని దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరొక సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాము. మోషేకి శత్రువులు ఉన్నారా అంటే మోషేకి కూడా శత్రువులు ఉన్నారు. ఎవరు చెప్పండి? దాతాను, కోరాహు, అభిరాములు 250 మంది మోషేకి ఎదురు తిరిగారు. మోషేని గురించి దేవుడు ఏమంటున్నాడు? అమ్మా, మోషే నా ఇల్లు అంతట్లో కూడా నమ్మకమైనటువంటి వాడు. సొంత సహోదరి మిరియాము మోషే మీద సణుక్కున్నప్పుడు దేవుడు ఏం చేశాడు? మోషే అక్కని కూడా చూడకుండా తన్ని కుష్ఠరోగంతో మొత్తాడు. అంటే సొంత అక్కే ఇక్కడ మోషేకి శత్రువు అయిపోయింది. చూసినట్లే అక్క తమ్ముడు చెల్లేమి లేదు. చాలామంది లోకంలో అంటారు తమ్ముడే ప్యాకెట్ అంటే నేను అనుకున్నాను ఇదేటి తమ్ముడేటి ప్యాకెట్ ఏంటి అసలేని. ఒక తల్లి కడుపును పుట్టాం కదా, అక్క చెల్లెళ్ళని అన్నదమ్ములని, మరి ప్రేమ ఉండదా? ఈ యొక్క బంధము గొప్పది కదా అని చెప్పేసి
మనం అనుకుంటూ ఉన్నాము. అయితే కొంతమంది వారి అనుభవంలో నుంచి మాట్లాడినటువంటి మాట ఏమిటా అంటే, అబ్బాయి తమ్ముడు పేకాట తమ్ముడేనట, పేకటేనట, అక్కే చెల్లెలేనట చేసినట్లయితే. అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అందుకని మోషేకి చూడండి, యోధా గ్రంథము 1:11 రాయబడుతుంది. లాస్ట్లో ఉంటుంది యోధా గ్రంథం, ఒకే ఒక అధ్యాయం ఉంటుంది. అయ్యో వారికి శ్రమ, వారు కయోను నడిచిన మార్గమును నడిచిరి, బహుమానం పొందవలనని బిలాము నడిచిన త్రోవలలో ఆతురముగా పరిగెత్తిరి, కోరాహు చేసినట్లు తిరస్కారము చేసి నశించిరి. ఇక్కడ చూసారా ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, మోషే మీద ఎదురు తిరిగారు ఎవరు చెప్పండి? కోరాహు, దాతాను, అబిరాములు 250 మంది. సంఖ్యాకాండంలో అది మీకు చక్కగా తెలియచేయబడుతుంటుంది. ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళ మోషే మీద ఎదురు తిరిగారు కోరాహు, దాతాను, అబిరాములు 250 మంది. అంటే మోషేకి వీళ్ళు ఎవరు చెప్పండి? శత్రువులు. అయితే దేవుడు ఊరుకున్నాడా? ఊరుకోలేదు. ఏం చేశాడు? భూమి నెరవిడిచి ఈ 250 మందిని వారి సమస్తమును కూడా మృంగివేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే మోసే చాలా మరి దీర్ఘశాంతం కలిగినటువంటి వాడు. ఆయనకు అసలు కోపమే లేదు. ఇశ్రాయేలీయులు ఎన్నిసార్లు విసిగించారో అయినను తన కోపం రాలేదు. దేవుడు అంటాడు, మోషే నువ్వు పక్కకు తప్పుకో, వీళ్ళందరినీ కూడా తుడిచిపెట్టేస్తానంటే అప్పుడు మోషే అంటాడు, అయ్యా నువ్వు ఇందుకే పిలిచావా వీళ్ళని? ఇందుకే ఐగుప్తు నుంచి తీసుకొని వచ్చావా వీళ్ళని? వీళ్ళ దేవుడు ఇలాంటి వాడని చెప్పేసి అంటాడు. కాబట్టి వీళ్ళని తుడిచిపెట్టడానికి వీల్లేదు, వీళ్ళని చంపడానికి వీల్లేదని అనేక పర్యాయములు మోసే ఇశ్రాయేలుకు అడ్డుపడ్డాడు. అలాంటి మోషేకి శత్రువులు ఎవరు చెప్పండి? కోరాహు, దాతాను, అబిరాములు 250 మంది ఎదురు తిరిగినప్పుడు దేవుడు ఊరుకున్నాడా? ఊరుకోలేదు. మోషే ఒక్క ప్రార్థన చేస్తే 250 మంది ఏమైపోయారు చెప్పండి? భూమి నెరవిడిచి, అంటే భూకంపం వచ్చి వాళ్ళందరూ కూడా అందులోకి వెళ్ళిపోయి చనిపోయారు. ప్రభునందు ప్రియ దేవుని బట్టి అంటే మోషేకి కూడా శత్రువులు ఉన్నారన్న సంగతి మనం తెలుసుకోవాలి. అంటే ఎందుకు ఈ విషయాన్ని చెప్తుంటున్నానంటే అడుగడుగుని కూడా మనకి శత్రువులు అనేటువంటి వారు ఉన్నారు అని చెప్పేసి మనం నమ్మాలి. అది ఇంట్లో వాళ్ళు కావచ్చు, బయట వాళ్ళు కావచ్చు, లేకపోతే మనం పనిచేస్తున్నటువంటి ఆయా స్థలాల్లో కావచ్చు, లేకపోతే ఆ వ్యాపారం చేస్తున్నటువంటి ఆయా స్థలాల్లో కావచ్చు. ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళారా, అడుగడుగుని కూడా మనకు శత్రువులు ఉన్నారు. కాబట్టి ఎవరిని నమ్మకూడదని చెప్పేసి దేవుడు చెప్తూ ఉన్నాడు. ఎవరు నమ్మాలి మరి? దేవుడినే నమ్మాలి. దేవుడిని నమ్మితే దేవుడే తెలియచేస్తారు ఎవరు మంచోళ్ళు, ఎవరు చెడ్డవాళ్ళు, ఎవరు నమ్మొచ్చు, ఎవరు నమ్మకూడదు, ఎక్కడికి వెళ్ళొచ్చు, ఎక్కడికి వెళ్ళకూడదు, ఏది తినొచ్చు, ఏది తినకూడదు, ఏం చేయొచ్చు, ఏమీ చేయకూడదు. ఆ పరిశుద్ధాత్మ దేవుడే మనకి బోధిస్తాడు, తెలియచేస్తాడు. అంతే తప్పించి ఎవరిని పడితే వాళ్ళని నమ్మటం ద్వారా మనం ఏమైపోతాం చెప్పండి? పాడైపోతాం, నాశనం అయిపోతాం, మరి చిక్కుల్లో చిక్కుబడిపోతాం, ప్రమాదాల్లో ఇరుక్కుంటామని చెప్పేసి దేవుడు ఇది నాన్న తెలియచేస్తున్నాడు. కాబట్టి ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, శత్రువులు అనేటువంటి వారు ఉన్నారని చెప్పేసి మనం నమ్మాలి. నిన్న మొన్నటి దాకా 40 దినాల ధ్యానంలో మనం యేసుక్రీస్తు శ్రమలను గురించి ధ్యానం చేస్తూ చేశాము. గుడ్ ఫ్రైడే రోజునే గుడ్ ఫ్రైడే యేసు ప్రభు యొక్క శిలువ మరణాన్ని గురించి ధ్యానం చేశాము. ఈస్టర్ రోజుని మరి యేసు యొక్క పునరుత్థానముల గురించి ధ్యానం చేశాము. అయితే యేసు ప్రభుకి శత్రువు, ప్రధానమైన శత్రువు ఎవరు చెప్పండి? యోధా ఇస్కరియోతు అమ్మ. 30 వెండి నాణాలకి తన్నే యేసు ప్రభుని అమ్మేశాడు. యేసు ప్రభు శత్రువా మిత్రుడా? యోధా ఇస్కరియోతు శత్రువే కదా, యేసు ప్రభు శత్రువే కదా. అందుకనే కీర్తనాకారుడు ముందుగానే తన గురించి అంటాడు, మరి నా హితుడు, నా ఎంట భోజనము చేసినటువంటి వాడు నా మీద మడిమునెత్తాడని చెప్పేసి అంటాడు. కీర్తన 41:9 రాయబడుతున్నది. అతని గురించి, యోధా ఇస్కరియోతుని గురించి అక్కడ తెలియచేయబడుతున్నటువంటి మాట. అంటే 12 మంది శిష్యులు ఉన్నారు. ఆ 12 మంది శిష్యుల్లోనే యోధా ఇస్కరియోతు కూడా ఉన్నాడు. ఆయనే ఆనుపాను తెలుసుకొని ఆయనతో ఉండి ఆయన్ని అప్పగించి యేసయ్యకి శత్రువయ్యాడు, ప్రధాన శత్రువయ్యాడు. కాబట్టి ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళారా, ఈ లోకంలో మనిషికి మనిషి శత్రువు.
ఎవరిని నమ్మడానికే వీల్లేదని చెప్పేసి దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. కాబట్టి అందరూ కూడా ఎలా ఉండాలి? దేవుడు అంటున్నాడు, పాము వలె వివేకము కలిగి పావురు వలె నిష్కపటులై ఉండాలి. చాలా జాగ్రత్తగా ఉండాలి. తల్లిదండ్రులైనా, పిల్లలైనా, అన్నదమ్ములైనా, అక్క చెల్లెళ్ళైనా చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. కాబట్టి ఎవరిని మనం నమ్మడానికే వీల్లేదు. కొంతమంది అంటారు, ఏమండి ఎదర మనతోటే మంచిగా మాట్లాడతారండి, మనతో మంచిగా ఉంటారు, మన వెనకాలేమో ఏం తీస్తారంట, మనతో బాగానే ఉంటారంట, బాగానే మాట్లాడుతూ ఉంటారంట, బాగానే చెప్తూ ఉంటారంట అన్నీ, కానీ మన వెనకాల ఏం చేస్తారంట, గోతులు తీస్తూ ఉంటారంట. ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళ. కాబట్టి చాలా జాగ్రత్తగా మనము ఉండాలని దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. అందుకని ఇక్కడ అంటున్నాడు, అపోస్తుల కార్యం 9:15 అపోస్తులైన పౌలు క్రైస్తవులకి, యూదులకు శత్రువు ఆయన. క్రీస్తుని నమ్మినటువంటి వారిని చిత్రహింసలు పెట్టేవాడు, చంపేవాడు, హింసించేవాడు. యూదులకు శత్రువు అయినటువంటి వాడిని దేవుడు ఏం చేశాడు? తన సాధనముగా ఏర్పాటు చేసుకుని ఎన్ని శ్రమలు అనుభవించాలో అన్ని శ్రమలు అనుభవించేటట్లుగా దేవుడు తనని ఏర్పాటు చేసుకున్నాడు. అందుకనే ఏ అపోస్తులుడు పొందినటువంటి శ్రమలను అపోస్తులైన పౌలు పొందాడు. అక్కడ నేను చెప్పినటువంటి అధ్యాయములు అక్కడి నుంచి చదువుతూ ఉంటుంటే ఎన్ని శ్రమలను తను అనుభవించాడు అనేటువంటిది తెలుస్తూ ఉన్నది. అంటే ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళారా, ఈ లోకములో ఎవరు నమ్మినా ప్రయోజనం లేదు. దేవుణ్ణి మనం నమ్మాలి. దేవుణ్ణి నమ్మితే అన్నీ కూడా మేలే జరుగుద్ది, కానీ అన్నీ మేలే చేస్తాడు, కానీ అంతా మేలే జరుగుద్ది, కానీ కీడు కానీ శోధన కానీ సమస్యలు కానీ ఇరుకులు ఇబ్బందులు కానీ ఏమీ రావని దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. కాబట్టి ఎవరిని పడితే వాళ్ళ ఇంట్లోకి రానివ్వకండి, ఎవరికి పడితే వాళ్ళకి అన్నీ చూపించకండి. అమ్మా, మరి నేను చెప్పినటువంటి విషయాల మీద మీరు మనసును పెట్టినట్లయితే కనుక మీరు ఎప్పటికీ కూడా పాడైపోవడానికి, శ్రమలు పాలవడానికి అవకాశం ఉండదని చెప్పేసి దేవుడు స్పష్టంగా తన లేఖనములో నుంచి మనకే తెలియచేస్తూ ఉన్నాడు. ఇది నా మాట కాదు, ప్రభు మాట. నా సొంతమే అని చెప్పానా? నా సొంతానికి ఏమీ చెప్పలేదు. అన్నీ దేవుని యొక్క వాక్యము నుండే మీకు వివరముగా మరి తెలియచేయడం అనేటువంటిది జరిగింది. అన్నీ దేవుని మాటలే తప్పించి నా మాట ఒకటి కూడా లేదు. కాబట్టి దేవుని మాట సత్యమైనటువంటిది, దేవుని మాట అగ్ని లాంటిది, దేవుని మాట చాలా స్వచ్ఛమైనటువంటిది. అలాంటి మాటలను మీరు విన్నారు కాబట్టి వాటిని మీ హృదయంలో ఉంచుకున్నట్లయితే గనక మీరు బాగుంటారో, మీ కుటుంబం బాగుంటుంది, మీ పనిపాట్లు అన్నిటిలో కూడా దేవుడు మీకు విజయం ఇస్తాడు. అట్టి కృపా దేవుడు మనందరికీ దయచేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ కూడా మోకరించి కళ్ళు మూసుకోండి. మా మికిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు. ఇంతవరకు యేసయ్య మీ సన్నిధిలో శత్రువు ఎవరో అని చెప్పేసి అనేక విషయాలు మాకు తెలియచేశాం. నిజమే ప్రభువా, ఈ లోకంలో అడుగడుగుని కూడా మాకు శత్రువులు ఉన్నారు. ఎవరు నమ్మాలో తెలియనటువంటి పరిస్థితుల్లో మేము ఉన్నాం ప్రభువా. పరిశుద్ధ గ్రంథములో నాయన అనేక మంది శత్రువులను గురించి ఇదే నన్ను మాతో మాట్లాడారు ప్రభువా, మీకు వందనములు. నిజమే, ఎవరు నమ్మితే వారే మోసం చేస్తూ ఉన్నారు, ఎవరు నమ్మితే వారే నష్టాలకి మమ్మల్ని గురి చేస్తూ ఉన్నారు. ఎవరిని నమ్మినా మాకు ప్రయోజనం లేదు ప్రభువా. అందరూ మా వాళ్ళే అనుకుంటున్నాం, అందరూ మంచి వాళ్ళే అనుకుంటున్నాము. కానీ ప్రభువా, అందరూ కూడా మమ్మల్ని వంచిస్తున్నారు, మోసం చేస్తూ ఉన్నారు. మా యొక్క స్థితిగతులన్నిటినీ కూడా తెలుసుకొని సమాజంలో మమ్మలను కించిపరుస్తూ ఉన్నారు, కించిపరిచే విధముగా మాట్లాడుచు ఉన్నారు. దేవా, మీకు వందనములు. అందుకని ఇదే నాన్న మాతో మాట్లాడవు. ఎవరిని నమ్మినా ప్రయోజనం లేదు, మిమ్మల్ని నమ్మితేనే మాకు ప్రయోజనమని, మేము ఆశీర్వదించబడతామని, దీవించబడతామని, మా అవసరాలు తీరుతాయని మీరు తెలియచేశారు. కాబట్టి మేమందరం కూడా మీ మీద ఆధారపడి మిమ్మల్ని నమ్ముకోవడానికి, ఆత్మతో సత్యంతో మిమ్మల్ని ఆరాధించడానికి, మీ నీతిని మీ రాజ్యాన్ని ఎతకటానికే మీ కృపను దయచేసి మహిమా ఘనత ప్రభావములు మీరే పొందమని, మా కొరకు మహిమ మేఘములో పెండ్లి కుమారుడిగా రానయ్యన్న యేసు నామములో ప్రార్థించి మనల్ని అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్.